హాయ్ హలో నమస్తే. నేను మీ రసూల్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనం మరీ కొత్త సబ్జెక్ట్ తోటి వచ్చాము. మన యొక్క లైఫ్లో మన యొక్క బర్త్ నెంబర్ కావచ్చు, మన యొక్క నేమ్ నెంబర్ ఎంత ఇంపాక్ట్ మన మీద చూపిస్తుంది అనడానికి నేను చాలా వీడియోస్ చేయడం అనేది జరిగింది. అంటే మన యొక్క బర్త్ నెంబర్ కానీ, మన యొక్క డెస్టినీ నెంబర్ కానీ, మన యొక్క నేమ్ నెంబర్ మన లైఫ్లో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అది మనతో పాటే. అది మంచిగా అయితే మంచి నెంబర్స్, చెడుగా అయితే చెడు నెంబర్స్. వాటిని ఏ విధంగా మనం గ్రహించాలి అనేది ఈ యొక్క న్యూమరాలజీ మనల్ని తెలియజేస్తుంది అనమాట. వాటిని బట్టే మనం ఫాలో అవ్వాలి. మన కెరియర్లో ఏది బెస్ట్ అనేది కూడా ఈ నెంబర్స్ మనల్ని చెప్తూ ఉంటాయి. వాటిని మనం అబ్జర్వ్ చేసుకొని దాన్ని రైట్ ప్రాపర్ వేగా మనం ఫాలో అయితే కనుక దీన్ని మించిన సబ్జెక్ట్ మరి ఏది లేదు అని మనం తెలుసుకోవచ్చు అనమాట. దాన్ని మనం ఎప్పుడైతే ఫాలో అవుతుంటామో, అబ్జర్వ్ చేస్తుంటామో అప్పుడే మనకి తెలుస్తాయి ఈ నెంబర్లు మనకి ఏ విధంగా మంచి చేస్తున్నాయా, చెడు చేస్తున్నాయా, మనం ఏ నెంబర్ని ఎక్కువ పట్టుకొని ట్రావెల్ చేయాలి, వాటిని మరలా ఉపయోగించడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ దొరుకుతాయి అనేది కూడా మనకి ఈ నెంబర్స్ మనల్ని చూపిస్తాయి. చూడండి, ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నెంబర్సే మనకి ఎక్కువ కనబడుతుంటాయి. అవునా కదా? బస్ నెంబర్, ఫ్లైట్ టికెట్ నెంబర్, తర్వాత మీరు ఎగ్జామ్ రాయడానికి పోతే హాల్ టికెట్ నెంబర్, మీ రోల్ నెంబర్, మీరు స్కూల్లో జాయిన్ చేయడానికి పోతేనే ఆ డేట్, తర్వాత మీ యొక్క ఫీజు అది ఒక ఫిగర్ తోటి వస్తుంది, మీ శాలరీ, మీ ప్యాకేజ్, ఎవ్రీథింగ్. అందుకే నేను చెప్తాను, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ ఎయిదర్ నేమ్డ్ ఆర్ మెంబర్. మీరు ఎక్కడికైనా కనబడితే కేఎఫ్సి, తర్వాత చాలా పేర్లతో మనం చెప్తుంటాం కదా, చందన బ్రదర్స్, తర్వాత మలబార్ గోల్డ్, తర్వాత లలిత జ్యువెలర్స్, ఇలాంటివి ఏవి చూసిన బ్రాండ్, ప్రతిదీ కూడా బ్రాండ్కి అనేది చాలా ఆ పేరు, ఆ మీ యొక్క నేమ్, మీ బ్రాండ్, మీ కంపెనీ యొక్క పేరు కూడా బలంగా ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క బిజినెస్ చాలా పర్ఫెక్ట్గా నడుస్తుంది. అంటే అది మీ యొక్క నేమ్కి మీకు అనుకూలంగా ఉండాలి. సో మన సబ్జెక్ట్లోకి వచ్చేద్దామా? చూడండి, ఇది నెంబర్ మనల్ని ఏ విధంగా అంటే కోఇన్సిడెంట్ కొన్ని చాలా ఎక్కువ జరుగుతుంటాయి. చాలా బిఫోర్ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. మన యొక్క మన్మోహన్ సింగ్ కావచ్చు, తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సేమ్, తర్వాత వాళ్ళు చేసిన సర్వీస్ సేమ్, వారి యొక్క నేమ్ నెంబర్స్ కూడా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తోటి మ్యాచ్ కావడం అనేది జరిగింది. అదేవిధంగా మన యొక్క తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారి యొక్క బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్, అదేవిధంగా కేసీఆర్ యొక్క బర్త్ నెంబర్, డెస్టినీ నెంబర్ ఏ విధంగా మ్యాచ్ అయ్యాయి, వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాల వరకు పరిపాలన కొనసాగించారు అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే కొన్ని కోఇన్సిడెంట్, అదే కోవకు చెందింది ఇక్కడ ఒక కోఇన్సిడెంట్ జరిగింది. అది మన యొక్క చెస్ ప్లేయర్స్ విషయంలో. అంటే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క చోట మనం చూసుకున్నట్లయితే నెంబర్స్ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, అవి మనకి మంచి చేస్తే ఏ విధంగా చేస్తాయి అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఈ ముగ్గురికి కూడా చూడండి, గ్రాండ్ మాస్టర్, ఇండియా యొక్క చెస్ గ్రాండ్ మాస్టర్స్ మనం చూసుకున్నట్లయితే ముగ్గురికి కూడా ఒకటే నెంబర్ అనేది ఫాలో అయింది. దాని ప్రభావం వల్ల వీళ్ళు చరిత్రను సృష్టించగలిగారు చిన్న వయసులో. సో మనకి మొన్నటి వరకు కేవలం విశ్వనాథ ఆనంద్ వరకు మాత్రమే, అంటే మేము 90sలలో చూసేటప్పుడు విశ్వనాథ ఆనంద్ని మేము చాలా ఇన్స్పైర్గా తీసుకునే వాళ్ళం. ఒక చెస్ ప్లేయర్ ఈ విధంగా ఉండాలి. మనం అఫ్కోర్స్ మనకి ఎక్కడ ట్రైనింగ్ దొరుకుతుంది అనేది మనం తెలియక దానిలో ఫోకస్ పెట్టలేకపోయాం. అంటే చూడండి, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో చాలా తక్కువ మంది చెస్ ప్లేయర్స్ ఉన్నారు. దీన్ని ప్రోత్సహించడం కూడా లేదు. ఇది ఒక మంచిగా ప్రోత్సహిస్తే కనుక చాలా మంచిగా సక్సెస్ అవ్వడానికి దీన్ని మించింది వేరేది లేదండి. తమిళనాడులో దీన్ని ప్రోత్సహించడం, తర్వాత ఎక్కువ శాతంగా గ్రాండ్ మాస్టర్స్ మన తమిళనాడులోనే ఎక్కువగా ఉండడం, మన కోనేరు హంపి మనకు సంబంధించిన, మన రాష్ట్రానికి సంబంధించిన ఆమె అయినా కూడా ప్రోత్సాహం అనేది దొరకకపోవడం అనేది జరుగుతుంది. సో ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి స్పోర్ట్స్కి కావచ్చు, ఇండోర్ గేమ్స్ కావచ్చు, దేనికైనా ప్రోత్సాహం కనుక ఉంటే వీళ్ళు కూడా నెంబర్ 1. మన ఇండియాలో దౌర్భాగ్యం ఏందో కానీ ఒక క్రికెట్కి తప్ప ఉన్న ప్రోత్సాహం వేరే స్పోర్ట్స్కి లేదు, ఒక క్రికెట్ నుంచి. అఫ్కోర్స్ ఓకే, మన సబ్జెక్ట్లోకి మనం వచ్చేస్తే వీరి మధ్యలో ఈ 9 నెంబర్ మ్యాథ్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మనం మ్యాథ్స్ అన్నా కూడా భయపడిపోతుంటాం. కుజుడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు, కోపం ఎక్కువగా ఉంటుంది అని మనం చాలా అనుకుంటాం. కానీ మన యొక్క చూసినట్లయితే కుండలిలో కూడా కుజుడి యొక్క మంచి
పొజిషన్లో కనుక ఉంటే మీరు ప్రాపర్టీస్ కొనాలన్నా, ల్యాండ్స్ కొనాలన్నా, వెహికల్స్ తీసుకోవాలన్నా, గోల్డ్ తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా కుజుని యొక్క బలం అనేది చాలా బాగుండాలి. ఒకవేళ కనుక ఇతను ఉచ్చ స్థానంలో ఉంటే మీకు మంచిగా మ్యారేజ్ అవ్వడానికి కూడా ఇతని యొక్క అనుగ్రహం కావాలి. ఒకవేళ కనుక ఇతని యొక్క నీచ స్థానంలో ఉంటే మీ యొక్క ఆస్తులు అమ్ముడుపోతాయి, వెహికల్ యాక్సిడెంట్లు జరుగుతాయి, సర్జరీ జరుగుతుంది, మ్యారేజ్లు జరిగిన వైఫ్ అండ్ హస్బెండ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. చూడండి, ఒకటే ప్లానెట్ రెండు రకాలుగా రిజల్ట్ ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనకి మంచి చేస్తుంది ఒక ప్లానెట్ అంటే చెడు ప్రభావం అంటే మనం ఒకవైపే చూస్తుంటాం. చాలామంది ఒకవైపే చెప్తారు, కానీ రెండో వైపు కూడా చూసిన వాడు అతను పర్ఫెక్ట్ అయిన సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి దాన్ని అబ్జర్వ్ అంటే దాన్ని పసిగట్టి దానికి సంబంధించిన రెమెడీస్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా ఫాలో. ఎందుకంటే చెప్పిన మాత్రాన అయిపోదు కదా, ఫాలో కూడా కావాలి. అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్. ఫాలో కాకుండా ఊకే ఏదో తెలుసుకొని ఉంటే లాభం లేదు. సో ఈ యొక్క మార్స్ మనిషి యొక్క తెలివి మీద అంటే మైండ్ మీద కూడా ఫోకస్ అంటే రైట్ ప్రాపర్గా అతను చేసే అబ్జర్వేషన్ కావచ్చు, రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవడానికి కూడా కుజుడు చాలా హెల్ప్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి, విశ్వనాథ్ ఆనంద్ VISHWA విశ్వనాథ్ NATHN విశ్వనాథన్ ఆనంద్ ANAND ఆనంద్. ఇతని యొక్క పేరు విశ్వనాథ్ ఆనంద్. ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 11/12/1969లో పుట్టాడు. అంటే బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 3, అంతే కదా. బర్త్ నెంబర్ 1 + 1 2 అవుతుంది, 3 తర్వాత వచ్చేసి 7, అంతే కదా. 10, 11, 12. సో 3 బర్త్ నెంబర్ 2 డెస్టినీ నెంబర్ అంటే ఇతను పర్ఫెక్ట్గా ఇది ప్రొఫెషన్కి సూటబుల్గా ఉన్నాడు. రెండో నెంబర్ మైండ్కి సంబంధించింది అంటే మనసుకు కారకుడు చంద్రుడు. సో మనసుతోటి చంచలం లేకుండా ఫోకస్ పెట్టాల్సి వస్తుంది అన్నమాట. సో ఇతని యొక్క నేమ్ నెంబర్ చూద్దామా, 6135 61514515. సో ఇంతవరకు నేను చెప్తున్న సబ్జెక్ట్స్ మొత్తము న్యూమరాలజీ మీద ఎవరైనా స్టడీ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే 5, 10, 15, 20 ఆనంద్ 20 నెంబర్. తర్వాత వచ్చేసి 7, 10, 21, 22, 27, 28, 29, 39, 40, 43. ఫస్ట్ నేమ్ వచ్చేసి 43, సెకండ్ నేమ్ నెంబర్ వచ్చేసి 20, తర్వాత 3. సో 4, 5, 6, 63. సో ఇతని యొక్క నేమ్ నెంబర్ వచ్చేసి విశ్వనాథ్ 38 వస్తుంది, 38. ఇతని యొక్క ఫస్ట్ నేమ్ నెంబర్ వచ్చేసి 38. నేను టోటల్ మిస్ చేశాను. సో కాబట్టి ఆనంద్ ANAND 5, 10, 14, 15, 16 1 ఇక్కడ చూసారా. ఇట్లా క్యాలిక్యులేషన్ చేయడానికి మిస్టేక్ అయితే నాకు రీకలెక్ట్ చేయండి. 1, 5, 1, 5, 4. సో 16, 5, 10, 15, 16, 21, 22, 28, 29, 32, 38. సో ఎక్కడో మిస్టేక్ చేస్తున్నానండి. 16 కదా. సో 4, 54. సో ఎక్కడైనా క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయితే మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మేబీ నేను రాయడంలో కావచ్చు, టోటల్ చేయడంలో కానీ ఏమైనా మిస్టేక్ వస్తే మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. ఇతని యొక్క నేమ్ నెంబర్ 9 చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇతని యొక్క విశ్వనాథ్ ఆనంద్ యొక్క నేమ్ నెంబర్ 9. ఫస్ట్ నేమ్ చూడండి 38 మీద వచ్చింది, నెంబర్ 2 అంటే ఇతని యొక్క బర్త్ నెంబర్ 2. తర్వాత సెకండ్ నేమ్ కూడా 16 మీద వచ్చింది, ఇది 7. ఈ 2 and 7 అనేది ఫ్యామిలీ ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం ఉంటుందండి. 2, 7 అంటే మనం ఏమనుకుంటామంటే ఇది 2 and 7 ఈజ్ వన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అని యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ 2, 7, ఈ 2, 7 అనేటివి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఓకే, మన సబ్జెక్ట్లో వస్తే ఇతని యొక్క నేమ్ నెంబర్ 9 మీదికి వస్తుంది. ఓకేనా, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇతని యొక్క బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ 3, నేమ్ నెంబర్ 54. ఓకేనా. సెకండ్ పర్సన్ది కూడా మనం చూడాలి కదా, ప్రజ్ఞానంద్
ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే 19/10/2005. చూడండి, చాలా చిన్న వయసు. సో ఇతని బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 9. చూడండి, ఈయన అయిపోయింది. తర్వాత అతని యొక్క పేరు PRAGGNA, ప్రజ్ఞానంద్, NANDHAA. చూడండి, ఇతను న్యూమరాలజీ కరెక్షన్ ఏమో చేయించుకున్నట్లు ఉన్నాడు నాకు అనిపిస్తుంది. ఇక్కడ A ఎక్స్ట్రా, ఈడ G ఎక్స్ట్రా కలపడం అనేది జరిగింది. ఇతని యొక్క నేమ్ నెంబర్ని మనం క్యాలిక్యులేట్ చూస్తుంటే 823315154511. సో మొత్తం టోటల్ చేస్తే ఇతని యొక్క 45 వస్తుంది ఇతని యొక్క నేమ్ నెంబర్. అంటే అగైన్ టోటల్ 9. ఇతని యొక్క నేమ్ నెంబర్ కూడా 9కి రావడం అని జరిగింది. ఇవన్నీ కోఇన్సిడెంట్. చూడండి, వీళ్ళు టాప్గా ఇప్పుడు మనకి ఉండేది గ్రాండ్ మాస్టర్ చెస్ యొక్క ఇండియన్ యొక్క చెస్ గ్రాండ్ మాస్టర్లో వీళ్ళే టాప్ ఆఫ్ ది టాప్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. చూసుకున్నట్లయితే వీరి యొక్క రేటింగ్ అంటే వరల్డ్ వైడ్ రేటింగ్ చూసుకున్నా కూడా చాలా బాగుంది. ఇండియా వైజ్ వీళ్ళే టాప్ పొజిషన్లో ఉండడం అనేది కూడా జరుగుతుందన్నమాట. సో అంటే ఇతని యొక్క నేమ్ నెంబర్ 9, డెస్టినీ నెంబర్ కూడా 9, ఈ 9. కానీ ఇక్కడ ఇతని యొక్క ఫాదర్ నేమ్ యాడ్ అవుతుంది, రమేష్ బాబు. ఈ రమేష్ బాబు అన్న నేమ్ నెంబర్ 31 మీదకి వస్తుంది. సో 31 యాడ్ చేయడం ద్వారా ఇతని యొక్క నేమ్ నెంబర్ 13 మీదకి వస్తుంది. చూడండి, ఇక్కడ 4వ నెంబర్ కూడా ఇతనికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కానీ ప్రజ్ఞానంద్ అనేది ఎక్కువగా పాపులర్ అవుతుంది కాబట్టి ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇక్కడ దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా అంటే రైట్ టైంలో రైట్ డిసిషన్స్ తీసుకోవడం, షార్ట్ టెంపర్ కాకుండా కంట్రోల్ చేస్తూ హ్యాండ్లింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఈ 9 నెంబర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే వీళ్ళు ఎక్కడ కూడా అంటే ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. తను ఇంకొకటి, ఇతని ఎలిమెంట్ వచ్చేసి ఎయిర్ ఎలిమెంట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎయిర్ ఎలిమెంట్. ఇతను ఎయిర్ ఎలిమెంట్ కాబట్టి ప్రపంచ దేశాలు కూడా అవలీలగా తిరగడము, పోయిన చోటల్లా ఇతని యొక్క బ్రాండ్ని కాపాడుకుంటూ నిలబెట్టి రావడం, ఇండియా యొక్క పేరుని ఫ్యూచర్లో నిలబెట్టే వ్యక్తి కూడా ఇతను ప్రపంచవ్యాప్తంగా నిలబెడతాడనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇతను వచ్చేసి వాటర్ ఎలిమెంట్. సో ఇతను కూడా 7 ఖండాలు అంటాం కదా, అట్లా ఖండాలు దాటి వెళ్ళి మన యొక్క ఇండియా యొక్క నేమ్ని నిలబెట్టడం అని జరిగింది. ఇంకొక పర్సన్ని మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా వరల్డ్ చెస్ కాంపిటీషన్లో చాలా పిన్న వయసు, చూడండి ఇతను కూడా చాలా చిన్న వయసు, ఏజ్ ఆఫ్ 19లో ఉన్నాడు. 19 సంవత్సరాలు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోవాలి, 19 సంవత్సరాలలోనే చరిత్రను సృష్టించేశారు వీళ్ళు. చూడండి వీరి యొక్క నేమ్ నెంబర్ ఎంత పాపులారిటీని చేసిందో. సో తర్వాత వచ్చేసి ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ గుకేష్, అంతేనా, గుకేష్ దొమ్మరాజు. సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే కూడా 29/5/2006లో పుట్టాడు. జస్ట్ 1 సంవత్సరం చిన్న. ఇతని యొక్క బర్త్ నెంబర్ 2, తర్వాత డెస్టినీ నెంబర్ కూడా ఇతనిది కూడా 6. సో ఇక్కడ చూడండి, విశ్వనాథ్ ఆనంద్ యొక్క బర్త్ నెంబర్ 2, ఇతని యొక్క బర్త్ నెంబర్ 2. ఇది కూడా ఇతనికి బాగా ప్లస్ పాయింట్. సో 3625335. సో ఫస్ట్ నేమ్ యొక్క నేమ్ నెంబర్ వచ్చేసి 24. తర్వాత వచ్చేసి 4744412116. సో ఇదొక టోటల్ చేసినా కూడా 30 అవుతుంది. సో టోటల్ అగైన్ చేస్తే 24 అంటే 54. అగైన్ 9 నెంబర్. ఇతని యొక్క టోటల్ నేమ్ కూడా 54 అంటే విశ్వనాథ్ ఆనంద్ యొక్క నేమ్ నెంబర్ 54. తర్వాత వచ్చేసి ఇతని యొక్క గుకేష్ యొక్క నేమ్ నెంబర్ కూడా 54. మన ప్రజ్ఞానంద యొక్క నేమ్ నెంబర్ 45 అంటే 9 నెంబర్. చూడండి అతని యొక్క పేరులో కావచ్చు లేదా డెస్టినీ నెంబర్, బర్త్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్లో ఈ 9 నెంబర్ రావడం చాలా ఎక్కువగా. చెస్, CHESS చెస్ అంతే కదా మనం అనేది 55555. సో తర్వాత మొత్తం చూసుకున్నా కూడా 23 అంటే ఇది మైండ్కి సంబంధించి అంటే టెక్నికల్గా తాను ఏ విధంగా గెలవాలి. తర్వాత వచ్చేసి చూడండి ఇది
గుకేష్ వచ్చేసి ఏజ్ ఆఫ్ 18లో ప్రపంచ రికార్డ్ వరల్డ్ రికార్డ్ని చెస్లో గెలవడం అనేది జరిగింది. అగైన్ 9వ నెంబర్ 18 సంవత్సరాల వయసులో, అంటే 1+8 అగైన్ 9 అవుతుంది ఇక్కడ. సో ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో ఇతను వరల్డ్ చెస్లో విన్ కావడం అనేది జరిగింది. అంటే మన లైఫ్లో నెంబర్స్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి, వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ఫాలో అవుతున్నాయి. సో ఈ ముగ్గురికి నెంబర్ కాంబినేషన్ అంటే నేమ్ నెంబర్ 54 అంటే మార్స్ యొక్క నెంబర్ కాంబినేషన్ రావడం ద్వారా వీళ్ళు ఏ విధంగా సక్సెస్ కాగలిగారు, దానితో పాటు వాళ్ళు పెట్టే ఎఫర్ట్ అంటే రైట్ టైంలో రైట్ డిసిషన్స్ తీసుకోవడానికి మైండ్ ఏ విధంగా అంటే చూడండి ఇక్కడ 2వ నెంబర్ మైండ్ ఏ విధంగా వీళ్ళ కంట్రోల్ పవర్ పెంచుకుంటూ 9వ నెంబర్ అగ్రెసివ్ కాకుండా వాళ్ళు సక్సెస్ అంటే ఎత్తుకు పై ఎత్తు అంటే తన యొక్క కాంపిటీటర్ని ఏ విధంగా ఓడించాలి, ఎప్పుడు ఏది తీసి పెట్టాలి అనేది కూడా చాలా తెలివితో కూడుకున్నది. సందర్భం ఎందుకంటే ఎంత పెద్ద ఆటగాడైనా రింగులో తిరిగిన తర్వాత సమయస్ఫూర్తి లేకపోతే సక్సెస్ కాలేడు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా, తన దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా రింగులో ఒక్కసారి దిగిన తర్వాత మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది, కంప్లీట్గా బ్లాక్, ఏం కనబడదు, కేవలం అక్కడ మాత్రమే మనం ఫోకస్ పెట్టాల్సి. చిన్న మిస్టేక్ కూడా పెద్ద ఫలితాన్ని అంటే డిస్ట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. సో కాబట్టి అలాంటి ఫోకస్ మైండ్ని కంట్రోల్ వీళ్ళిద్దరిని విశ్వనాథ్ ఆనంద్ తర్వాత వచ్చేసి గుకేష్కి కూడా ఇది మంచి కంట్రోలింగ్ పవర్, తర్వాత నేమ్ నెంబర్ కూడా సపోర్ట్ కావడం ద్వారా అతి చిన్న వయసులోనే గెలవడం అనేది జరిగింది. అంటే అంత ఆషామాషిగా అంటే 9వ నెంబర్ ఇంపాక్ట్ వీళ్ళ మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అగైన్ 2025 మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టు, అగైన్ 2025 2025 సంవత్సరం ఇక్కడ టోటల్ చేసినా కూడా అగైన్ 9 నెంబరే వస్తుంది. సో ఈ సంవత్సరం ప్రజ్ఞానంద్ కావచ్చు, తర్వాత గుకేష్కి కావచ్చు, సూపర్ డూపర్ ఇయర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నెంబర్ గేమ్ అంటే ఇదే విధంగా ఉంటుంది. వీటిని మనం స్టడీ చేస్తూ ఉండాలి, ఫాలో చేస్తూ ఉండాలి. ఏ బెస్ట్ నెంబర్ అని తెలుసుకొని వాటిని రైట్ ప్రాపర్ వేగా యూస్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ అనేది దొరుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.